అందరికీ నమస్కారం. పుట్టినరోజున కూడా మామూలుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారని మీకు తెలుసా? అంటే పార్టీలు, పెద్ద వేడుకలు, విందులు ఇవేవీ లేకుండా రోజు ఎలా ఉంటారో అలాగే ఉండేవాళ్ళు. నాకు ఒక స్నేహితుడున్నాడు. అతన్ని కార్తీక్ అని పిలుద్దాం. కార్తీక్‌కి కేకులతో, పార్టీలతో పెద్దగా పని లేదు. అతనికి పుట్టినరోజు అంటే క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సైకాలజీ ప్రకారం కార్తీక్ లాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయంట. అవేంటో మనం చూద్దాం. కాబట్టి ఈరోజు తమ పుట్టినరోజుని కూడా మామూలు రోజులాగే భావించే వారి 7 అద్భుతమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మొదలుపెట్టే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, కేవలం మనుషుల స్వభావాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికే. పుట్టినరోజుకి దూరంగా ఉండేవాళ్ళు ఎక్కువగా అంతర్ముఖులుగా ఉంటారు. అంతర్ముఖులు అంటే ఇంట్రోవర్ట్స్. అంతర్ముఖులు అంటే సిగ్గుపడే వాళ్ళని కానీ, అందరితో కలవని వాళ్ళని కానీ కాదు. దీని అర్థం వాళ్ళు పెద్ద పెద్ద సందడి, జనసమూహాల కన్నా ప్రశాంతమైన దగ్గరి స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారని. కాబట్టి ఇతరులు పెద్ద పార్టీ కోరుకుంటే మీరు మాత్రం ఒక మంచి సినిమా చూస్తూనో, ఒక మంచి పుస్తకం చదువుతూనో, ఒక మంచి స్నేహితుడితో సేద తీరడానికో ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇందులో తప్పేం లేదు. మీరు ఆర్భాటాల కన్నా ఆత్మీయతకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుస్తుంది. రెండవ లక్షణం, పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోవట్లేదు అంటే మీరు వయసు అయిపోతుందన్న బెంగ కూడా మీకు పెద్దగా లేనట్లే. మీరు వయసు పెరగడాన్ని భయపడాల్సిన విషయంగా చూడరు. దాన్ని ఎదుగుదలగా, ఒక కొత్త అధ్యాయంగా, మరిన్ని పాఠాలుగా మాత్రమే చూస్తారు. మూడవ లక్షణం, సంతోషంగా ఉండడానికి మీకు ఒక ప్రత్యేకమైన రోజు అక్కర్లేదు. మీరు ప్రతిరోజు జరిగే చిన్న చిన్న క్షణాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒక మంచి కప్పు కాఫీ, పార్క్లో చిన్న నడక, ఇష్టమైన వారితో సంభాషణ, ఇలాంటివి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. మానసికంగా ఇది చాలా గొప్ప విషయం. మీ ఆనందాన్ని పండగల మీదనో, వేడుకల మీదో ఆధారపడకుండా మీరే సృష్టించుకుంటారు ప్రతిరోజు. పుట్టినరోజు అంటే కేక్, బహుమతులు, పార్టీలని సమాజం మనకు చెప్తూ ఉంటుంది. కానీ తమ పుట్టినరోజును మామూలుగా చూసే వాళ్ళు మాత్రం ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని భావిస్తారు. మీరు మీలాగే ఉంటారు. అందరూ ఏం ఆశిస్తున్నారని కాకుండా మీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేస్తారు. ఇది మీలోని బలమైన వ్యక్తిత్వానికి, స్వాతంత్రానికి నిదర్శనం. ఐదవ లక్షణం, మిమ్మల్ని మీరు గొప్పగా భావించడానికి ఒక పెద్ద వేడుక అవసరం లేదు అంటే మీరు మానసికంగా స్వతంత్రులని అర్థం. మిమ్మల్ని ప్రత్యేకంగా చూడాలని ఇతరుల మీద మీరు ఆధారపడరు. మీ విలువేంటో మీకు తెలుసు. ఈ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మానసికంగా స్థిరంగా ఉంచుతుంది. గుర్తింపు అనేది పుట్టినరోజు వేడుకల నుంచో, బహుమతుల నుంచో కాదని, అది మనలో నుంచే రావాలని మీరు నమ్ముతారు. ఆరవ లక్షణం, ఇందులో ఒక మంచి విషయం ఏంటి అంటే తమ పుట్టినరోజును పెద్దగా పట్టించుకొని చాలా మందిలో ఇతరులకు సహాయం చేసే గుణం, జాలి ఎక్కువగా ఉంటాయి. అందరి దృష్టిని ఆకర్షించే బదులు ఆ రోజున ఇతరులకు ఉపయోగపడేలా గడుపుతారు. బహుశా వాళ్ళు స్వచ్ఛంద సేవ చేయవచ్చు, కుటుంబంతో సమయం గడపవచ్చు, లేదా ఇతరులకు సహాయం చేయడంపై దృష్టి పెట్టవచ్చు. వారికి తమ మీద శ్రద్ధ లేదని కాదు, ఇతరులను సంతోషంగా ఉంచడంలోనే తమ ఆనందాన్ని పొందుతారు. ఏడవ లక్షణం, చివరిగా తమ పుట్టినరోజును మరో రోజే అని భావించే వాళ్ళు ఎక్కువగా వర్తమానంలో జీవిస్తారు. వారికి ప్రతి క్షణం ఒక చిన్న వేడుకే, క్యాలెండర్లో గుర్తుపెట్టుకునే రోజు మాత్రమే కాదు. కాబట్టి మీరు కూడా మీ పుట్టినరోజును ఒక మామూలు రోజులాగే చూస్తుంటే మీరు ఇలాంటి వారే ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, పుట్టినరోజును జరుపుకోవడానికి ఇదే సరైన పద్ధతి అని ఏదీ లేదు. మీరు పెద్ద పార్టీ చేసుకున్నా లేదా ప్రశాంతంగా ఉండినా ముఖ్యమైనది ఏది అంటే మీకు నచ్చినట్లుగా మీరు ఉండడం. ఎందుకంటే జీవితం అంటే ఒక ప్రత్యేకమైన రోజు మాత్రమే కాదు, ప్రతి రోజులో ఆనందాన్ని కనుగొనడం గురించి. మరి మీ పుట్టినరోజును ఎలా జరుపుకుంటారు? పెద్ద పార్టీతోనా లేదా ప్రశాంతంగానా? కమెంట్స్లో చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. ధన్యవాదాలు.